Like video please. Watch full video please. Subscribe please. Preview video. హలో ఎవ్రీవన్ చూశారు ఫ్రెండ్స్ వీడియో ప్రివ్యూ అనేది వీడియో మాత్రం నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ముందుగా మనం టెలివిజన్ పోస్ట్ చేస్తారు ఫ్రెండ్, మొత్తం ప్రివ్యూ టెలిగ్రామ్ చూడొచ్చు. అలాగే లేటెస్ట్ కొత్త వర్షన్ కావాలనుకున్న టెలివిజన్ పిన్స్ పెట్టాను అక్కడ నుంచి డౌన్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో బిట్ మార్క్ పీసెట్ మీరు ఎఫెక్ట్ పీసెట్ ఇచ్చాను, అక్కడ ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇంపోర్ట్ చేసుకున్నాను బిట్ మార్క్ పీసెట్ ఎఫెక్ట్ పీసెట్. ఏం చేస్తారంటే ముందుగానే బిట్ మార్క్ పీసీ ఓపెన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బిట్ మార్క్స్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. చూడండి, మాకు 2 ఇమేజ్ లేయర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ లేయర్ కొన్ని బిట్ మార్క్స్ యాడ్ కనిపిస్తుంది. ఈ 2 ఇమేజెస్ లేయర్ కనిపిస్తుంది. 96 ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ఎలా చేస్తారంటే చెప్తారు, బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ బ్యాక్ వచ్చేసి అక్కడ ప్రెసింగ్ కనిపిస్తుంది గ్రీన్ కలర్, క్లిక్ చేసుకోండి. 96 చేసుకొని ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ప్రెసింగ్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఎక్కడైతే గ్యాలరీ లొకేషన్ లో మీ యొక్క ఫోటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీ యొక్క ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఈ ఫోటోస్ చేసుకుని ప్రెసింగ్ తీసుకోండి. ఏం చేస్తారంటే కట్ మన డిలీట్ పక్కన ఐకాన్ నుంచి ఫిల్ కాంపోజిషన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి సెట్టింగ్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకొని కరెంట్ ఫ్రేమ్ పిఎన్జీ క్లిక్ చేసుకోండి. తర్వాత ఎక్స్పోర్ట్ ఉంది క్లిక్ చేసుకోండి. తర్వాత సేవ్ వస్తుంది, సేవ్ క్లిక్ చేసుకోండి. తర్వాత క్లోజ్ వస్తుంది, క్లోజ్ క్లిక్ చేసుకోండి. ఇది ఏం చేస్తారంటే మళ్ళీ ఇమేజ్ క్లిక్ చేయండి, డిలీట్ క్లిక్ చేసుకోండి. ఇదే విధంగా సెకండ్ ఇమేజ్ యాడ్ చేసుకోండి. మీరు ఇదే విధంగా సేమ్ ఎక్స్పాండ్ చేసుకోండి. ఫిల్ కాంపోజిషన్ ఏరియా క్లిక్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తారంటే ఇదే విధంగా సేమ్ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇదే విధంగా ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇమేజ్ లేరు ఉంది క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ క్లిక్ చేయండి, స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి 92 టెక్స్చర్ లో ఇమేజెస్ ఆ లొకేషన్ వెళ్ళిపోయి ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఏం చేస్తారంటే మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉందా క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ క్లిక్ చేయండి, స్టార్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, మంచి చూసుకోండి. అదే 96 ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఒకటి చూడండి మాకు 2 ఇమేజెస్ యాడ్ చేస్తాం కదా, ఇక్కడ యాడ్ చేసుకుంటే ఏం చేస్తారండి ఇక్కడ చూడండి మాకు 0720 సెకండ్ ఉంది. మొత్తం బిట్ మార్క్స్ స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం బిట్ మార్క్స్ ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి. ఎలా చేస్తారంటే 0720 వచ్చేటండి ప్రెసెంట్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఎక్కడైతే మీకు లొకేషన్ మీ యొక్క ఫోటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 96 యాడ్ చేసి కాకుండా వేరే ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్రెసెంట్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారు డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకోండి, ఫిల్ కాంపోజిషన్ ఏరియా క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎంసీ రైట్ ఆరో క్లిక్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ ఫస్ట్ నుండి ఐకాన్ కనిపిస్తుంది, 4th ఐకాన్ క్లిక్ చేసుకోండి. చూడండి ఈ విధంగా బిట్ మార్క్ వరకు ఇమేజ్ కట్ అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తారు సెకండ్ బిట్ మార్క్స్ వచ్చేసేయండి. ప్లస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ అండి. సెకండ్ ఇమేజ్ చేసుకోండి, డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ ఫిల్ కాంపోజిషన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ రైట్ ఆరో క్లిక్ చేసుకోండి, ఐకాన్ తీసుకోండి. చూడండి ఈ విధంగా 2 ఇమేజెస్ చూపించాం కదా. చూడండి ఈ విధంగా మొత్తం బిట్ మార్క్ ఇమేజెస్ యాడ్ చేసుకోండి. మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఏం చేసినా మొత్తం బిట్ మార్క్స్ ఇమేజెస్ యాడ్ చేశానండి. బిట్ మార్క్ తగ్గట్టు మీరు ఏం చేస్తే మొత్తం బిట్ మార్క్స్ ఈ విధంగా ఇమేజెస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తే ఈ బిట్ మార్క్స్ ఇమేజ్ యాడ్ చేస్తా ఈ ఇమేజెస్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి. ఎలా ఇస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి, ఎఫెక్ట్ పీసెట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ పీసెట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇమేజ్ ఉంది, ఫస్ట్ ఇమేజ్ లేయర్ క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ కనిపిస్తున్నా క్లిక్ చేసుకోండి. తర్వాత డాట్స్ కనిపిస్తున్నాయి క్లిక్ చేసుకోండి. ఇక్కడ కాఫీ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేసేయండి, బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకుంటే ఎఫెక్ట్ చెప్తే అదే విధంగా పే చేయండి. చూడండి నాకు 0720 సెకండ్ ఇమేజ్ వస్తుంది కదా, ఆ ఇమేజ్ పే చేసుకోండి ఫ్రెండ్స్. పే చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఒక ఇమేజ్ వదిలిపెట్టండి. ఇమేజ్ వదిలిపెడితే ఈ ఇమేజ్కి పే చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే కూడా ఇమేజ్ వదిలిపెట్టండి, ఒక ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి. ఎక్కడ పేస్ట్ చేస్తారో చెప్తే అదే విధంగా పేస్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ పేస్ట్ చేస్తారు కదా, ఎక్కడ చూడండి 13 సెకండ్ అక్కడ అయిపోతుంది. ఎఫెక్ట్ ఫస్ట్ ఎఫెక్ట్ అండి 13 సెకండ్ ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఎఫెక్ట్ చూడండి, ఫస్ట్ ఎఫెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్కి కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ పీసెట్లో ఎఫెక్ట్ సెకండ్ ఇమేజ్ కాపీ చేసుకోండి. ఇదే విధంగా కాపీ చేసుకుంటే ఏం చేస్తారంటే చూడండి ఫస్ట్ నుండి మధ్యలో ఇమేజ్ వదిలిపెట్టాం కదా, ఆ ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నాకు ఇక్కడ ఈ ఇమేజ్ కూడా వస్తుంది. చూడండి సెకండ్ ఎఫెక్ట్ అనేది చూడండి నాకు 12-15 సెకండ్ అయిపోతుంది. చూడండి 12-15 సెకండ్ సెకండ్ ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. పేస్ట్ తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. థర్డ్ ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్, థర్డ్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. థర్డ్ ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ డాట్ ఇచ్చేయండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేసేయండి, బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. చూడండి థర్డ్ ఎఫెక్ట్ కాపీ చేస్తారు కదా, ఇప్పుడు ఎఫెక్ట్ ఎట్లా పేస్ట్ చూడండి. ఇక్కడ చూడండి నాకు ఫస్ట్ ఎఫెక్ట్ ఇక్కడ 13 సెకండ్ దగ్గర అయిపోయింది. సెకండ్ ఎఫెక్ట్ ఇక్కడ 12-15 సెకండ్ దగ్గర అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తారు ఇక్కడ నుండి 14-28 సెకండ్ ఇమేజ్ స్టార్ట్ అవుతుంది కదా, 14-28 సెకండ్ దగ్గర పెద్ద ఇమేజ్ అండ్ 2 చిన్న ఇమేజెస్, ఒకటి పెద్ద ఇమేజ్ వస్తుంది కదా. ఏం చేస్తారంటే 14-28 సెకండ్ నుండి పెద్ద ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజ్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఏం చేస్తారంటే ఎండ్ వరకు పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి పెద్ద ఇమేజెస్కు. చూడండి ఈ విధంగా ఎండ్ వరకు పేస్ట్ చేశాను థర్డ్ ఎఫెక్ట్. మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోవద్దు ఏం చేస్తారంటే 4th ఇమేజ్ ఉంది కదా, 4th ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ క్లిక్ చేసుకోండి. ఈ 4 సీసీ రాయల్ కనిపిస్తాయి కదా, ఐకాన్ హోల్డ్స్ పట్టుకోండి.
4 సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ 4 లేయర్ క్లిక్ చేయండి. క్లిక్ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ క్లిక్ చేసుకోండి. మన బిట్ మ్యాప్స్ ఓపెన్ చేసుకోండి. ఆ సీసీ లేయర్ పేస్ట్ చేసుకున్న ముందు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేయండి ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. పేస్ట్ 4 లేయర్ క్లిక్ చేయండి. సీసీ లేయర్ పేస్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం 4th ఎఫెక్ట్ కాపీ చేస్తాం కదా, మధ్య మధ్యలో 2 చిన్న చిన్న ఇమేజెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ చిన్న చిన్న ఇమేజ్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. మనం చూడండి ఫ్రెండ్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో చెప్పండి, జస్ట్ క్లారిటీ చెప్పండి, ట్రై చేస్తాను నేను. చూడండి ఇప్పుడు మీకు యూజ్ కాకపోతే వేరే వాళ్ళకి షేర్ చేయండి. వీడియో అనేది వేరే వాళ్ళకు యూజ్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి మాకు మొత్తం ఎఫెక్ట్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ నుండి మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు వీడియోస్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే సెట్టింగ్ పైన ఐకాన్ క్లిక్ చేసుకోండి. వీడియోస్ రెడీ చేసుకోండి. మీ హై డివైస్ ఉంటే 1080లో పెట్టుకోండి. లోవర్ డివైస్ అంటే 720లో పెట్టుకోండి. మీ స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కానివ్వకండి, వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది.